ముంబై అభివృద్ధిలో మరో నవశకం మొదలు కాబోతోంది. అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమవుతోంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఈ విమానాశ్రయం ముంబైని లండన్, న్యూయార్క్, టోక్యోలతో పాటు ప్రపంచంలోని ఉన్నతమైన జంట విమానాశ్రయ నగరాల్లో ఒక్కటిగా నిలపబోతుంది. నవీ ముంబై ఎయిర్పోర్ట్ దేశాన్ని ప్రపంచ విమానయాన స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. 1160 హెక్టార్లలో విస్తరించి ఉన్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 74%, కిడ్కో 26% మేర ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు. ఇది ఆసియాలోని అత్యంత అధునాతన విమానాశ్రయాలలో ఒక్కటిగా నిలవబోతోంది. మొదటి దశలో ఒక రన్వే టెర్మినల్ తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు ఈ ఎయిర్పోర్ట్ సేవలందించనుంది. 4 టెర్మినల్స్, 2 రన్వేలు అందుబాటులోకి వస్తే ఇది పూర్తి సామర్థ్యంతో ముందుకు వెళ్తుంది. అప్పుడు సంవత్సరానికి 155 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే స్థాయికి వెళ్తుంది. ఈ విమానాశ్రయం భారత ప్రధాన కార్గో హబ్ గా కూడా మారబోతుంది. ఇది ఏటా 0.5 మిలియన్ల నుండి 3.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తుంది. దీనికి పూర్తిగా ఆటోమేటెడ్ AI ఎనేబుల్డ్ టెర్మినల్ సహకరిస్తుంది.